అంటే ఇప్పుడు కంపారిజన్ అనేది మస్ట్ కదా. మనం బాహుబలి 1, 2 కంపేర్ చేస్తాం, డీజే టిల్లు లాంటి చిన్న సినిమాలు కూడా డీజే టిల్లు స్క్వేర్ కంపేర్ చేస్తాం. అండ్ ఆల్సో ఇప్పుడు మ్యాడ్ 1, మ్యాడ్ స్క్వేర్, మ్యాడ్ క్యూబ్ కూడా వస్తుందని ఆల్రెడీ అనౌన్స్ చేశారు. ఈ మూవీ ఎండింగ్లో కూడా మ్యాడ్ క్యూబ్ గురించి మెన్షన్ చేశారు. అంటే మ్యాడ్ అనేది ఫస్ట్ పార్ట్ గురించి మాట్లాడుకుంటే బేసిక్గా ఒక కాలేజ్ అట్మాస్ఫియర్లో, కాలేజ్ క్యాంపస్లో ఇట్లా కూడా కాలేజ్ క్యాంపస్లో ఇంత ఫన్ని క్రియేట్ చేయవచ్చా అనిపించేలాగా, దాంతోపాటు ఫ్రెండ్షిప్ కానీ లవ్ కానీ దాన్ని కూడా సమపాళ్లలో బ్యాలెన్సింగ్గా డీల్ చేసుకుంటూ తీసుకెళ్ళాడు మ్యాడ్ ఫస్ట్ పార్ట్. ఏంటి ఎంత బాగా తీయొచ్చా ఒక కాలేజ్ అట్మాస్ఫియర్ అనేదాన్ని చూపించాడు. అనేక క్యారెక్టర్స్, లడ్డు కానీ, డీడీ కానీ, లడ్డు ఫాదర్ కానీ, ఇట్లా అందరి క్యారెక్టర్స్ని మనం బాగా కనెక్ట్ అయిపోతాం ఆ క్యారెక్టర్స్తో. వాళ్ళు చేసే అల్లరి, వాళ్ళు చేసే కోతి చేష్టలు, కొంటి చేష్టలు, సాంగ్స్, లవ్ స్టోరీ, ఇవన్నీ ప్రతిదీ వాళ్ళు అక్కడ సినిమాలో ఇబ్బంది పడుతున్నా అది మనకి ఫన్గా ఉంటుంది. బాగా కథ నడిపించాడు బాగా. అలాగా అయితే ఇదేంటంటే అందులో కనెక్ట్ అయిన క్యారెక్టర్స్ని క్యాష్ చేసుకోవడం తీసినట్టు అనిపించింది నాకు. అంతే తప్ప ట్రైలర్ చూస్తే అర్థమైపోద్ది కథ ఏం లేదు. అండ్ ఆల్సో కాలేజ్ బ్యాక్గ్రౌండ్ కాకపోయేసరికి వీళ్ళందరూ కాలేజ్ దాటి బయటకు వచ్చేసి ఇంకా రియల్ లైఫ్లో లడ్డు పెళ్ళి కోసం గోవా, పెళ్ళి బ్యాచులర్ పార్టీ గోవా, అక్కడ పడిన ఇబ్బందులు, అక్కడ అనుకోని ఇష్యూస్, వాటిలోంచి అంటే సునీల్ క్యామీ బాగుంది. అంటే సునీల్ థింగ్ స్టాండ్ అవుట్ అనిపించింది. కానీ మిగతా అంతా కూడా అంటే ఫోర్స్డ్ లాఫ్స్. మీకు గోల్మాల్ ఫ్రాంచైజ్ ఎట్లాగా బ్యాక్ టు బ్యాక్ కామెడీ స్టోరీ అని లేకపోయినా ఫ్రాంచైజ్ హిట్ అయింది కదా, క్యారెక్టర్లు కనెక్ట్ అయ్యాం కదా అని ఒక రకంగా రుద్దుతాను మన మొక్కన, ఆ టైప్లో అనిపించింది. అట్లా కానీ మరీ పేలవంగా, మరీ వర్స్ట్గా ఏం లేదు. బుక్ చేసుకుని థియేటర్లో చూడదగ్గ సినిమానే. నెంబర్స్ కూడా ఆబ్వియస్లీ మ్యాడ్ 1 కంటే ఎక్కువే వస్తాయి, ఎందుకంటే మ్యాడ్ స్లోగా హిట్ అయిన మూవీ. అండ్ ఒక క్యారెక్టర్తో బాగా కనెక్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు డీజే టిల్లు ఉంది. డీజే టిల్లు కంటే డీజే టిల్లు స్క్వేర్ సూపర్గా ఉండదు దాంతో కంపేర్ చేస్తే. ఫస్ట్ పార్టీ బాగుంటుంది, కానీ ఇది కూడా హిట్ అయింది ఎందుకంటే ఒక ఆ క్యారెక్టర్ కోసం కనెక్ట్ అయ్యి వస్తాం. ఇక్కడ కూడా మినిమమ్ ఫన్ ఇచ్చారు కాబట్టి అయిపోయింది. సెకండ్ పార్ట్ కూడా హిట్. ఇక్కడ కూడా మ్యాడ్ స్క్వేర్ కూడా అంతే, కానీ టిల్లు స్క్వేర్తో కంపేర్ చేసుకుంటే మ్యాడ్ స్క్వేర్ తగ్గిందనే చెప్పాలి. ఫస్ట్ పార్ట్స్లో వాటి ఫస్ట్ పార్ట్స్తో కంపేర్ చేసుకున్నప్పుడు టిల్లు స్క్వేరే చాలా చాలా ఎత్తులో ఉంది మ్యాడ్ స్క్వేర్ కంటే కూడా. ఏదో మిస్ అయింది, ఏదో టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకున్నాడు ఆడియన్స్ని. ఎక్కడైనా క్యారెక్టర్తో కనెక్ట్ అయిపోయారు, ఏదో వాళ్ళే చూస్తారు అని ఇలాగా అక్కడక్కడ పంచ్ డైలాగులు, వన్ లైనర్స్, వీటి మీద పెట్టిన దృష్టి కథ మీద ఎక్కడ పెట్టాల. అది పెట్టుంటే మాత్రం అసలు ఒక రేంజ్లో జనాలు ఎగబడి చూసేవారని నాకైతే అనిపించింది మ్యాడ్ స్క్వేర్ చూసిన తర్వాత. సో మరి మ్యాడ్ క్యూబ్లో ఉన్న ఒక స్ట్రాంగ్ కథతో కనుక వీళ్ళు వస్తే ఖచ్చితంగా అందరూ ఇష్టపడతారు. ఫ్రాంచైజ్కి అయితే ఇప్పటికీ ఫ్రాంచైజ్కి పోయిన నష్టం ఏం లేదు. డెఫినెట్లీ ఈ సినిమా కూడా కమర్షియల్గా ఆడుతుంది. బట్ స్ట్రాంగ్ ఇంపాక్ట్ని, ఫస్ట్ పార్ట్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ని సెకండ్ పార్ట్ ఖచ్చితంగా క్రియేట్ చేయలేదు. కాబట్టి థర్డ్ పార్ట్ కోసం వీళ్ళు మంచి కథ రాసుకుంటే బాగుంటుందని నా పర్సనల్ ఒపీనియన్. ఎవరైనా చూసుంటే నా అభిప్రాయంతో ఏకీపిస్తారో లేదో కామెంట్ చేయండి.